ప్రచారాలు చేసేవాళ్ళు కొంతమంది, గీతలు గీయటం అమ్మేయటం, రేపు ఎక్కడ పోతాడో కూడా తెలియదు. అక్రమ లేఅవుట్లు ఆపి లేఅవుట్ తీసుకుంటున్నాం. అధికారిక లేఅవుట్ తీసుకుంటే మంచినీళ్ళు ఉంటాయి, రోడ్లు ఉంటాయి, లైట్లు ఉంటాయి, డ్రైన్లు ఉంటాయి. ఈ గీతలు గీసి అమ్ముకునే వాళ్ళు మాట్లాడితే గట్టి చేస్తే అందుకే అన్న కొంతమంది చేశారని చెప్పి అందరూ మూటగట్టి పక్కన పెట్టారు. కొంతమంది అన్ని దీంట్లో కూడా అన్ని వ్యవస్థలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, పోరాడే వాళ్ళు ఉంటారు. కానీ పోరాడి వారిని సాధించుకున్న వారిని మనం అనుకుంటాం, అదే పోరాడితే బాగుంటారా, సాధిస్తే బాగుంది. వారిని గుర్తించడం కూడా ముఖ్యం. మమ్మల్ని పుల్లారావు గారిని సరే చేసామని ఉన్నాం, ఈరోజు ఉన్నామంటే పర్లేదు, కానీ మాకంటే కూడా గుర్తించవలసింది పసుమూరు గ్రామస్తులు. దయచేసి వాళ్ళని గుర్తించండి. థ్యాంక్ యూ అవినీతి మంత్రి కబంధ హస్తాల నుంచి ఈ రోడ్డును బయటికి తీసుకురావడం జరిగింది. 110 అడుగుల రోడ్డు ఇది. 110 అడుగుల రోడ్డుని కబ్జా చేసేసారు, గోడ కట్టేశారు. ఇది వారి దుర్మార్గం. ఆ దుర్మార్గాల నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి ఘనత పసుమర్రు గ్రామస్తులది. దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి పసుమర్రు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు దశరథరామయ్య కానీ, సుబ్బారావు కానీ, గ్రామ తెలుగుదేశం పార్టీ మన కమిటీ మొత్తం పోరాడి విడుదల కబంధ హస్తాల నుంచి ఈ 110 అడుగుల రోడ్డుని ఈరోజు మా యంగ్ ఎంపీ కృష్ణదేవరాయలు గారి చేతుల మీదుగా దీన్ని ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. నాబార్డు కింద 5.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. కృష్ణదేవరాయలు గారి యొక్క సారథ్యంలో 110 అడుగుల రోడ్డు ఇది. బ్రహ్మాండమైన బ్యూటిఫుల్ రోడ్డు. రేపు చిలకలూరుపేటలో ట్రాఫిక్ తగ్గించేటువంటి దానికి ఈ రోడ్డు బాగా దోహదపడుతుంది. కేబీ రోడ్డు ట్రాఫిక్ కావచ్చు, టౌన్లో ట్రాఫిక్ రద్దీగా ఉన్నప్పుడు బస్సులు కూడా డైవర్ట్ చేసేటువంటి దానికి ఇది ఒక ప్రధానమైనటువంటి రహదారి. చిలకలూరుపేటకు 110 అడుగుల రోడ్డు ఎక్కడా లేదు. ఇది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి 110 అడుగుల రోడ్డు ఇది. దీనికి లింక్ రోడ్స్ కూడా ఉన్నాయి. మన సూరాలపల్లి అనంతరం పోయేటువంటి దానికి 60 అడుగుల రోడ్డు ఉంది. అదేవిధంగా టౌన్లోకి ఎంటర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు 3 కిలోమీటర్ మధ్యలో ఎక్కడ బ్రిడ్జి ఇవ్వకూడదంటే, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతి పెద్ద బ్రిడ్జిని శాంక్షన్ చేసి నిధులు కేటాయించడం జరిగింది. అది ఒక రోడ్డు ఉంది. ఆ విధంగా ఓగేరు వాగు మీద 3 కిలోమీటర్లు ఇవ్వకూడదని ఒక జీవో పాస్ చేశారు అప్పుడు స్టేట్ వైడ్. 3 కిలోమీటర్ బిట్వీన్ ఎక్కడ కూడా బ్రిడ్జి ఉండకూడదని. అటువంటిది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఇది ఇంపార్టెంట్ అని చెప్తే 3 కిలోమీటర్ల మధ్యలో కూడా రోడ్డు ఇచ్చారు. ఆ విధంగా ఈ ప్రాధాన్యత కలిగినటువంటి రోడ్డుకి ఈరోజు మా ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేశాం. వీలైనంత త్వరగా దీన్ని 18 అడుగుల బీటీ రోడ్డు వేసి 110 అడుగుల రోడ్డు కూడా దీన్ని అత్యంత విశాలంగా ట్రాఫిక్కి ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి దానికి రోడ్డు వైడనింగ్ కూడా ఎవరైనా ఉన్నా సహకరించమని కోరుతున్నాం. 110 అడుగుల రోడ్డే కనుకుంటే ఆ భూమి ఎవరిదన్నా పోయినా వారికి కూడా విలువ పెరుగుతుంది. ఎప్పుడైతే రోడ్డు పెద్దది ఉంటుందో భూమి విలువ పెరుగుతుంది. 110 అడుగుల రోడ్డు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రోడ్డు. దీన్ని నేను ఎంపీ గారు కలిసి ఇంకా ఈ ప్రాంతంలో ఏదైనా ఇంకా డెవలప్మెంట్కి అవకాశం ఉన్నటువంటిది ఏదైనా తీసుకొచ్చేటువంటి దానికి కూడా మేము ప్రయత్నం కూడా చేయటం జరుగుతుంది. హైవేకి లింక్ రోడ్డు, బైపాస్ పిడుగురాళ్ల ఓడరేవు కూడా అతి సమీపంలో ఉంది. కాబట్టి ఇటు కూడా సిటీ పెరిగేటువంటి దానికి అవకాశం ఉంది. కాబట్టి సిటీ పెరిగేటువంటి దానికి ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి నేను మా ఎంపీ గారు కలిసి పసుమర్రు గ్రామస్తుల సహకారం, పట్టణ ప్రజల సహకారంతో దీన్ని సర్వాంగ సుందరంగా ప్రస్తుతానికి 18 అడుగుల రోడ్డు అయినా దీన్ని ఫ్యూచర్లో 110 అడుగుల రోడ్డు క్లియర్గా జంగిల్ క్లియరెన్స్ అన్ని చేసిన తరువాత రోడ్డు మరొకసారి వైడనింగ్కి కృష్ణదేవరాయలు గారు నేను కలిసి దీన్ని డెవలప్ చేస్తామని పసుమర్రు చిలకలూరుపేట పట్టణ ప్రజలకు హామీ కూడా ఇస్తున్నాం. ఈ రోజు నుంచి చిలకలూరుపేట కేవలం గుంటూరు జిల్లాలోనే కాదు, రాష్ట్రం మొత్తం మీద ఏదైతే కోస్టల్ ఆంధ్ర ఉందో దాంట్లో ఒక కీలకమైన స్థానం చిలకలూరుపేట సంపాదించుకుంది. మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పటికి కూడా అత్యధికంగా రద్దీ ఉంది ఈ హైవే మీద మొత్తం మీద. అంటే
చెన్నై నుంచి ఇక్కడ దాకా చిలుకలపేట దగ్గర ఎక్కువగా రద్దీ ఉండే పరిస్థితి ఈరోజు మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాం. దానికి అధిగమించడానికి అని చెప్పి ఇప్పటికే బైపాస్ కూడా శాంక్షన్ అయింది. అది కూడా పనులు కూడా తొందరలో పూర్తయి ఈ సంవత్సరం లోపలే దాన్ని కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. వీటితో పాటుగా కొత్తగా మరొక హైవే కూడా రావడం జరిగింది. ఏదైతే ఓడరేవు నుంచి మన పిడుగురాల దాకా నకరికల్ దాకా ఓడరేవు రోడ్ నర్సాపేట మీద నుంచి వెళ్తూ అది కూడా రావడం శాంక్షన్ అయింది. ఇప్పటిదాకా చిలుకలపేట దాకా పని జరుగుతూ ఉంది. ఓడరేవు నుంచి చిలుకలపేట ఇక్కడ నుంచి కూడా ముందుకి తొందరలోనే టెండర్స్ పిలుస్తారు. అది కూడా పనులు ముందుగా స్టార్ట్ అవుతాయి. అయితే ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే రవాణాకు సంబంధించిన దాకా చెప్పినట్లు ఒక ప్రముఖమైన పొజిషన్లో చిలుకలపేట అనేది ఉంది. అటువంటి పొజిషన్లో ఉన్న చిలుకలపేటకి మెయిన్ 110 అడుగులు 120 అడుగుల రోడ్డును కూడా ఆక్రమించి ఒక కుటుంబం దాన్ని ఏదో మా సొంత ఆస్తిలాగా వెనకమాల R&B రోడ్డు ఉంది. రోడ్డు ఉన్న దగ్గర నుంచి ముందేమన్నా నేషనల్ హైవే ఉంది. రెండింటికి మధ్యలో ఒక గోడ కట్టి ఇది మా సొంత ఆస్తి అని చెప్పి చెప్పటం, దాన్ని కొంతమంది అధికారులు సమర్థించటం, దాన్ని కొంతమంది మీడియా వాళ్ళే మాత్రమే ప్రశ్నించడం, మిగతా వాళ్ళు కాముగా ఉండటం, ఇది దేనికి నిదర్శనం అనేది ఒకసారి మనందరం కూడా ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం. చివరికి ఊర్లో వాళ్ళు తిరగబడితే తప్పించి ఈరోజు అది సాధించుకోలేని పరిస్థితిలో మన సమాజం ఉంది అంటే కొద్దిగా మీడియా వాళ్ళు ప్రశ్నించుకోవాలి. అటు మేము కూడా కొద్దిగా ఈ సిస్టమ్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయని కూడా ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు ఎవరైతే ఊర్లో వాడు ముందుకు వచ్చి దీన్ని తొలగించి ఇది రహదారి చేశారో వారందరికీ కూడా పుల్లారావు గారి వైపు నుంచి మా వైపు నుంచి ఇద్దరు వైపు నుంచి కూడా అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. దీనివల్ల ఈ ప్రాంతం ఈ రోడ్డు మీద ఉన్న గ్రామాలన్నీ కూడా బస్మారి కానీ ఆ పైన ఉన్న గ్రామాలన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయి. వీటి చిలుకలపేటతో మరింత అనుసంధానం ఇంకా పెరుగుతుంది. అలాగే ఈ రోడ్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి కూడా దోహదపడుతుంది. ఇంత అవకాశం ఉన్నప్పుడు ఒక కుటుంబం అనేది దీన్ని ఆక్రమించుకొని ఇలాంటి అడ్డంకులు క్రియేట్ చేయటం, అటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండటం అనేది కొద్దిగా మనం ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరొకసారి ఈరోజు ఎవరైతే అడ్డు తొలగించి గ్రామస్తులందరూ ముందుకు వచ్చి ఈ రహదారి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మా ఇద్దరి తరఫున పుల్లారావు గారి తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుని అభినందనలు తెలియజేసుకున్నాం. మీడియా వారికి మాత్రం దయచేసి కోరుతా ఉన్నాం, ఇటువంటి తప్పులు జరిగినప్పుడు మీరు కొద్దిగా గట్టిగా మాట్లాడితే, గట్టిగా క్వశ్చన్ చేస్తే మాలాంటి వారికి కూడా ఇలాంటి తప్పులు చేయాలంటే భయపడతాం. కానీ మీరు కామ్గా ఉంటే ఇలాంటివి జరుగుతాయి. సరే, ఒక చిన్న విషయం అండి.